ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జగన్నాథ శాస్త్రి, ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ని అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోర్ ట్రైనింగ్ డైరెక్టర్ని. ఇవాళ మీతోటి సక్సెస్ పాత్, విజయ పథం గురించని మాట్లాడడానికని మీ ముందొచ్చాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా సక్సెస్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా యూత్ అందరూ కూడాను సక్సెస్ వైపు పరిగెత్తాలనుకుంటారు. నిజమే కదా? అయితే సక్సెస్కి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి? ఏ దారిలో వెళ్తే నిజంగా మనం అనుకున్న ఫీల్డ్స్లో సక్సెస్ వస్తుందో ఒకసారి మనం చూద్దాం ఇవాళ. అయితే సక్సెస్ పాత్, అసలు సక్సెస్ కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు 4గా మనం విభజించుకుని చూద్దాం. మొట్టమొదటిది హార్డ్ వర్క్ ఉండాలి. ఎస్. రెండోది సాక్రిఫైస్ ఉండాలి. అండ్ మూడోది లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఉండాలి. అండ్ నాలుగోది పర్సిస్టెన్స్ ఉండాలి. ఈ నాలుగిటిని ఒకసారి కొంచెం మనం అనలైజ్ చేసి చూద్దాం ఇవాళ. మొదటిది హార్డ్ వర్క్. అంటే నిజానికి మనం వర్క్ చేయడానికి ఎవరైతే బద్ధకస్తులు ఉంటారు కదండి, అంటే లేజీ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్ టెండెన్సీ. వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుంది? కోరిక ఉంటుంది సక్సెస్ అవ్వాలని చెప్పేసి, కానీ నేను సక్సెస్ అవ్వాలంటే నేను కూడా హార్డ్ వర్క్ చేయాలి అనేది ఫస్ట్ మెంటల్గా యాక్సెప్ట్ చేయాలి మనం. దానికి యూ షుడ్ బీ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ టువర్డ్స్ యువర్ సక్సెస్ గోల్. సో మనం ఈ 4 విషయాలను ఒకసారి చూస్తే హార్డ్ వర్క్ అనుకున్నాము, సాక్రిఫైస్ అనుకున్నాము, లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అని అనుకున్నాము, మిస్టేక్స్ ఆర్ ఫెయిల్యూర్స్ అనుకోవచ్చు మనము, అలాగనే పర్సిస్టెన్స్ అని అనుకున్నాము. అయితే ఫ్రెండ్స్, సాక్రిఫైస్ అంటే దేన్ని సాక్రిఫైస్ చేయాలి అసలు? యాక్చువల్గా ఏం సాక్రిఫైస్ చేయాలి అది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇందులో ఏంటంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లేజినెస్, అండ్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ నెగిటివ్ క్వాలిటీస్, అండ్ వీ హ్యావ్ టు జంప్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మనము మన కంఫర్ట్ జోన్ నుంచి మనము బయటికి రావాలి. మన కంఫర్ట్ జోన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో వాళ్ళకి సక్సెస్ వస్తుందా? అసలు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళకి? మీకు ఓన్లీ 2 చాయిస్లు ఉంటాయండి. ఫస్ట్ చాయిస్ ఏంటి అంటే ఐదర్ యూ బీ ఇన్ ద కంఫర్ట్ జోన్ ఆర్ యూ బీ ఇన్ ద గ్రోత్ జోన్. రెండిట్లో ఏది కావాలో ఒకసారి మనం నిర్ణయించుకోవాలి. యాక్చువల్గా ఒకవేళ కనుక నేను కంఫర్ట్ జోన్లో ఉంటాను అంటే మీరు అనుకున్నది మాత్రం సాధించడం కుదరదు. మీరు అక్కడ ఉంటారు, మీరు అలా కొన్ని రోజులు ఆనందంగా ఉంటారు, టెంపరీ హ్యాపీనెస్ మీకు వస్తుంది. కానీ లాంగ్ రన్లో పర్మనెంట్ హ్యాపీనెస్ మీకు కావాలి అని అంటే మాత్రము యూ హ్యావ్ టు జంప్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ గ్రోత్ జోన్. సో ఈ గ్రోత్ జోన్లో ఏమవుతుందంటే అగైన్ యూ హ్యావ్ టు పే 2 ప్రైస్. అలా ఉంటుంది. ఐదర్ మీకు 2 పెయిన్లు ఉంటాయి. అయితే ఒక పెయిన్ ఏంటి అంటే డిసిప్లిన్ పెయిన్ ఉంటుందండి, అండ్ ఇంకొకటి ఏముంటుంది, రిగ్రెట్ ఉంటుంది. 2 పెయిన్లే, 2 చాలా బాధాకరంగానే ఉంటుంది. రెండిట్లో ఏది బెటరో మనమే నిర్ణయించుకోవాలి. అంటే ఒకసారి ఆలోచించండి దీని గురించి. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ పెయిన్ ఆఫ్ రిగ్రెట్, రెండింటిని ఒకసారి మనం చూసామనుకోండి. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? రోజు మనం ఉదయం లేవడం, ఉదయం మనం టైంకి రోజు అనుకునే దానికంటే ఒక 1 అవర్ తొందరగా లేవాలి, ఏదో ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, డైలీ మనం ఏదో చదవాలి, మనం అనుకున్న వైపు మనం ముందరికి వెళ్ళడానికి అని చెప్పేసి మనం లెర్న్ చేయాలి. ఎవ్రీడే కూడా మనం కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి దానికి. అండ్ మనకున్న కొన్ని ప్లెజర్స్ని మనము సాక్రిఫైస్ చేయాలి మనము. ఓకేనా? సో ఇలాంటివన్నీ ఇట్స్ ఆల్ పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్గా ఉండడం ఏదైనా చాలా ప్లెజర్గా ఉంటుందా? చాలా సుఖంగా ఉంటుందా? ఉండదు కదా. అయితే ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే డిసిప్లిన్ అనే పెయిన్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో రిగ్రెట్ అనే పెయిన్ మన జీవితంలోకి రాదు. సపోజ్ కనుక టెంపరీ ప్లెజర్స్కి కనుక మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు పర్మనెంట్గా యూ విల్ హ్యావ్ టు రిగ్రెట్ అనమాట. అది ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందిని మనం చూస్తుంటాము, ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత నేను చిన్నప్పుడు ఇలా చేసి ఉండాల్సింది, లేకపోతే ఇది చేయకుండా ఉండాల్సింది, ఇలా ఉండుంటే చాలా బాగుండేది, అప్పుడు నేను అది చేయలేదు, అప్పుడు నాకు ఎవరు సరైన గైడ్ దొరకలేదు అని అంటూ చాలామంది వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ యువతకి మనకి ఇలాంటి మాధ్యమాల ద్వారా ఇన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం ఇవాళనే ఎందుకు మనం తీర్చిదిద్దుకోవద్దు? సో అందు గురించనే ఎప్పుడు ఈ 2 పెయిన్స్ లోపల మనం చూస్తే కనుక ఆల్వేస్ ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. సో అందుంచిన మనం ఎప్పుడు కూడా ఈ రెండింటిలో సెలక్షన్లో ఉండాలన్నమాట. అండ్ ఇంకొక విషయం దీంట్లో మనం చూస్తే 3 Ds ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్.
ఎవరెవరైతే నిజానికి వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లోపల సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, కొంతమంది పిల్లలు నేను చదువుకుని చాలా మంచి ఉద్యోగం సాధించాలనుకుంటారు. కొంతమంది నా కెరియర్ పాత్లో సక్సెస్ అవ్వాలనుకుంటారు. కొంతమంది నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్‌లో నేను చాలా ఎదగాలని చెప్పేసి అనుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే అది ఒక డిజైర్ స్టేజ్‌లో ఉందా అనేది మనం చూసుకోవాలి. డిజైర్ ఉంటుందా? ఉండదా? సక్సెస్ కావాలనేది ఒక కోరిక ఉంటుందిగా మనందరికీ. అయితే నిజానికి కోరిక ఉంటే సరిపోతుందా? కోరిక అందరికీ ఉంటుందా? ఉండదా? కోరిక అందరికీ ఉంటుంది. విచిత్రం ఏంటంటే కోరిక లేని వాళ్ళు ఉండరసలు. ప్రతి ఒక్కరికి డిజైర్ ఉంటుందనమాట. నేను సక్సెస్ అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ డిజైర్ ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం సక్సెస్ కావట్లేదు. ఎందుకు? రెండో డీకి జంప్ అవ్వాలి. ఓన్లీ ఫస్ట్ డీ ఈజ్ వెరీ గుడ్. అది బిగినింగ్ మాత్రమే. కానీ మనం అనుకున్నది సాధించాలంటే మొదటి డీ నుంచి రెండో డీకి రావాలి. అదేంటంటే డెసిషన్ అనేది మనం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. కోరిక ఉంటే సరిపోదు. కోరిక అందరికీ ఉంటుంది. కోరిక నుంచి మనం నిర్ణయంలోకి రావాలి మనము. ఎప్పుడైతే నిర్ణయంలోకి వస్తామో అంటే మనని మనం నిర్ణయించుకోవాలి. లేదు అంటే నాకు కేవలం కోరికగా కాకుండా నేను ఇది సాధిస్తాను ఒక నిర్ణయం తీసుకున్నాం స్ట్రాంగ్గా మనము. సో అందుగురించినే చెప్తారు డిజైర్ చేంజెస్ నథింగ్ అండ్ డెసిషన్ చేంజెస్ సంథింగ్. బట్ ఓన్లీ డెసిషన్ తీసుకుంటే సరిపోతుందా? కానీ మనం ఒకసారి ఆలోచిస్తే విచిత్రంగా ఎలా ఉంటుందంటే ఈ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న అవరోధాలు వచ్చినా, ఏమైనా అబ్స్టికల్స్ వచ్చినా, ఏమైనా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఏమైనా కొన్ని ఇన్సల్ట్స్ ఏమైనా ఫెయిల్ అయినా కూడా అనుకున్నట్టుగా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తే కనుక అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ దే క్విట్. అందు గురించినే ఈ రెండో డీ కూడా సరిపోదు. మనం నిజంగా కనుక మనం అనుకున్నది పూర్తిగా సాధించాలంటే ఈ రెండో డీ నుంచి మూడో డీ వైపు వెళ్ళాలి. దట్ ఈస్ నథింగ్ బట్ డిటర్మినేషన్. డిటర్మైండ్ ఎప్పుడైతే మనం ఉంటామో, ఒక డిటర్మినేషన్తో ఒక పట్టుదలతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు నిజంగా మనం అనుకున్నది సాధిస్తాం. ఈ డిటర్మినేషన్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి చూడండి. అందులో డిటర్మినేషన్తో ఎప్పుడైతే మనం వర్క్ చేయడం మొదలెడతామో మన గోల్ వైపు, అప్పుడు ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన గోల్ మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. మనకు వచ్చే అవరోధాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎవరికి? డిటర్మినేషన్ ఉన్న వాళ్ళకి. అదే డిజైర్ ఉన్న వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చిన వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు అసలు ప్రయత్నమే చేయరు. అసలు డిసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం వదిలేస్తారు. కానీ డిటర్మినేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు ఎలాంటి అవరోధాలను కూడా వదలకుండా వాళ్ళు అది సాధించడం అనేది జరుగుతుంది. అందుంచిన ఈ 3 Dsని ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. నేను ఓన్లీ డిజైర్ స్టేజ్లో ఉన్నానా? ఫస్ట్ స్టేజ్లో ఉన్నానా నేను? లేకపోతే సెకండ్ స్టేజ్ వరకు వచ్చానా? థర్డ్ స్టేజ్కి వస్తేనే నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే మనము ఎప్పుడైనా కూడా ఈ క్లారిటీ గివ్స్ పవర్ అంటారండి. ఏ విషయంలో అయినా కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలి. మనం సక్సెస్ వైపు మనం వెళ్ళాలి అనుకుంటుంటే కనుక మనకి ఇందులోపల కూడా ఈ క్లారిటీ అనేది చాలా అవసరం మనకి. ఈ క్లారిటీ మనకుంటే ఎస్ దిస్ ఈజ్ హౌ దిస్ గోస్ అంటే ఫస్ట్ డిజైర్ ఉంటుంది, తర్వాత నాకు ఒక డెసిషన్ తీసుకోవాలి, దాని తర్వాత నేను డిటర్మినేషన్ కూడా తీసుకోవాలి. నేను పట్టుదలతో వర్క్ చేస్తేనే నేను సక్సెస్ అవుతాను నేను అన్నది ఈ క్లారిటీ నాకు వస్తే అప్పుడు తప్పకుండా మనం సాధించడం అనేది జరుగుతుంది మనం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ జర్నీ లోపల ఏం జరుగుతుందంటే ఇంకొకటి మనం ఒక చిన్న పొరపాటు చేస్తాం మనం. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు అంటే యూత్ తెలియక దే కంపేర్ విత్ ఎవ్రీవన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతోటి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి మనము కంపేర్ ఎప్పుడూ కూడా ఎవరితోటి చేయకూడదు. యూ షుడ్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యెస్టర్డే. అంటే నిన్నటి కంటే ఇవాళ నేను ఇంప్రూవ్ చేసుకున్నానా లేదా, అంటే నాతో నేను కంపేర్ చేసుకుంటే నేను చాలా డెవలప్ అవుతాను. కానీ ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి. మనం ఎప్పుడైతే ఇంకొకరితో కంపేర్ చేసుకుంటామో కాంప్లెక్స్ థింకింగ్ వచ్చేస్తుంది. అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. పలానా వాళ్ళకంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి ఎదుగుదల ఆగిపోతుంది అప్పుడు. లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తున్నట్టే, అరే నేను పలానా వ్యక్తి కంటే నేను బాగా చేయలేకపోతున్నానని చెప్పేసి. సో ఈ రెండు కంపారిజన్ విత్ అదర్స్ విల్ ఆల్వేస్ లీడ్ టు యూ ఇన్ ప్రాబ్లమ్. సో అందుగురించి ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఈ కంపారిజన్ అనేది మనం కేవలము మనతో మనం చేసుకోవాలి. నేను నిన్నటి కంటే ఇవాళ బాగా చేస్తున్నాను లేదా, ఇవాళ కంటే రేపు నేను బాగా చేయాలంటే నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా అసలు దాన్ని నేను ఏ ఫీల్డ్లో ఎక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే మనం చూస్తుంటామో యూ షుడ్ కంపేర్, బట్ యూ షుడ్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. ఈ పాయింట్ మనం తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో అలా అని చెప్పి ఇంప్రూవ్మెంట్ కూడా ఒకటేసారి యాక్సిడెంటల్గా మనకు అలా ఒకసారి వచ్చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం. ఎనీవే ఏ ఫీల్డ్లో అయినా మీరు చూడండి గ్రోత్ అనేది ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ సపోజ్ మనకి ప్రతిరోజు చిన్న ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా, లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే ఉన్నా కూడా అది మనని చాలా లాంగ్ రన్లో చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. ఇవాళ మీరు ఎవరిని చూసినా కూడా, ఏ ఫీల్డ్లో సక్సెస్ అయిన వ్యక్తుల్ని మీరు చూసినా కూడా, అది యూ టేక్ బిల్ గేట్స్, లేకపోతే ఇప్పుడు రామోజీరావు గారు కావచ్చు, లేకపోతే యూ టేక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్,
నిజానికి వాళ్ళందరూ కూడా మొదలెట్టినప్పుడు చాలా చిన్నగానే మొదలెట్టారు. స్టెప్ బై స్టెప్ ఇవాళ వాళ్ళు జెయింట్స్‌గా ఎదిగారు ఇవాళ. ప్రపంచ ప్రఖ్యాతి పొందుతున్నారు వాళ్ళందరూ కూడా. అంటే మనము కూడా మన గ్రోత్ అనేది ఏదో ఒక చోట చిన్నగానే మొదలవుతుంది. కానీ ఆ గ్రోత్ ఆగకూడదు. డే బై డే అది పెరుగుతూ ఉండాలి. అది మనం కాన్షియస్‌గా ఉండాలనమాట. సో, ఈ సక్సెస్‌ఫుల్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్ అన్నా పోనీ, లేకపోతే నాన్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అనుకుందాం. వీళ్ళిద్దరిలో ఒకసారి తేడా కనుక మనం గమనిస్తే మీరు చూడొచ్చు ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. అసలు దృక్పథంలోనే పూర్తిగా మార్పు ఉంటుందసలు. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవ్రీడే ఏదో ఒకటి నేను నేర్చుకోవాలి కొత్తదని చెప్పేసి ప్రతిరోజు ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్‌లో వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వేరాజ్ ఈ ఫెయిల్యూర్ జోన్‌లో ఉన్నవాళ్ళు నిజానికి వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. నేనేమి నేర్చుకోక్కర్లేదని అనుకుంటారు. సో, మనం అందు గురించి ఏం చేద్దామంటే ఒకసారి అసలు సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఉండే కొన్ని క్వాలిటీస్‌ని కనుక మనం చూస్తే అది మీరు ఏ ఫీల్డ్‌లో సక్సెస్ అయిన వాళ్ళకైనా మీరు పెట్టి చూడొచ్చు మీరు. యూ విల్ గెట్ కనెక్టెడ్ అసలు యాక్చువల్‌గా. అంటే వాళ్ళు ఏం చేస్తారు? దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ఫెయిల్యూర్స్. వాళ్ళు ఏదైనా విషయంలో కనుక ఫెయిల్ అయినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాధ్యత తీసుకుని నేను ఎక్కడ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. నిజానికి అందు గురించినే అంటారు ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని అంటారు. ఎవరికి స్టెప్పింగ్ స్టోన్ అవుతుందనుకుంటున్నారు? అందరికీ స్టెప్పింగ్ స్టోన్ కాదు. చాలామంది ఫెయిల్ అయితే క్విట్టర్స్ కూడా మారిపోతున్నారు. వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంక తిరిగి చూడటం వెనక్కి అసలు. ఎవరికి స్టెప్పింగ్ స్టోన్ అవుతుందంటే ఎవరైతే ఇందాక నేను చెప్పిన ఆ పర్సిస్టెన్సీ ఉంటుందో వాళ్ళకి, పట్టుదలతో ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఫెయిల్ అయ్యారో, ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో అక్కడి నుంచి వాళ్ళు ఒక పాఠాన్ని నేర్చుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ పాఠం నేర్చుకుంటారో అప్పుడది స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. అందుగురించనే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ స్టెప్పింగ్ స్టోన్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ సక్సెస్. అంటే ఎవరైనా కనుక ఫెయిల్ అవ్వట్లేదు అంటే దాని అర్థం వాళ్ళు అసలు ప్రయత్నమే చేయట్లేదని చెప్పేసి, వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారని చెప్పి. అందుగురించనే మనం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బాధ్యతను తీసుకుంటారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవ్రీడే వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని కూడా కాంప్లిమెంట్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు ఎప్పుడు కూడాను. అండ్ ఎప్పుడు కూడా గ్రడ్జెస్ పెట్టుకోరు వాళ్ళ మనసు లోపల. ఎవరి వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే కనుక కొంచెం ఓవర్లుక్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ సక్సెస్ యొక్క గమనానికి, వీళ్ళ సక్సెస్కి ఇవన్నీ అవరోధాలు అవుతాయని చెప్పేసి వాళ్ళకి సక్సెస్సే చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ క్వాలిటీస్ వాళ్ళలో ఎప్పుడు కూడా ఉండవు. అంటే వాస్తవానికి మీరు ఆలోచిస్తే ఏం జరుగుతుంది? మనము సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనము మంచిగా తీర్చిదిద్దుకోవాలి. మనని మనం మంచిగా తీర్చిదిద్దుకుంటేనే మనం సక్సెస్ వైపు అనేది మనం వెళ్ళగలుగుతాం మనము. సో మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ అన్నింటినీ కూడా మనము హ్యాండిల్ చేసుకోవాలి మనము. అప్పుడే వీ కెన్ గో టువర్డ్స్ సక్సెస్ అనమాట. ఇంకొక ప్రిన్సిపల్ చెప్తారు ఇందులోపల. సక్సెస్కి ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని చెప్పేసి. అంటే ఒక ప్రణాళిక అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం సక్సెస్ అవ్వాలంటే కనుక ఏదైతే ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ మనం చదవాలి. ఎప్పుడు కూడా మనము డిసప్పాయింట్ కాకూడదు. రీజన్ ఏంటి అంటే ఏ ఫీల్డ్లో అయితే మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో వెన్ యూ ఫోకస్ ప్రాపర్లీ ఆన్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, వెన్ యూ రీడ్ దేర్ స్టోరీస్ యూ విల్ నో వాళ్ళకి ఏ విధంగా ఆ ఫీల్డ్ లోపల వాళ్ళు సక్సెస్ అయ్యారనేది మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ సక్సెస్ గురించని మీరు ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే డిటర్మైండ్గా పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు నిజానికి అది నాకు సక్సెస్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ షెడ్యూల్స్ అన్నింటినీ కూడా దానికి తగ్గట్టుగా అనుగుణంగా మార్చుకుంటారు. అండ్ చాలామందికి ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా అసలు ఊహించుకోరు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను సక్సెస్ కానేమో అని ఒక భయం వచ్చేస్తుంది అనమాట అసలు యాక్చువల్గా. నిజానికి చాలామంది చెప్తారు వాట్ ఎవర్ యూ బిలీవ్, వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్ అని అంటారు. అంటే ఒక ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు మొట్టమొదటే కనుక మీకు ఒక అనుమానంతో మొదలెట్టారనుకోండి, నేను ఈ ఫీల్డ్ లోపల సక్సెస్ కాలేనేమో అన్న భయంతో ఎవరో ఫోర్స్ చేస్తేనో లేకపోతే ఎవరో చెప్తేనో మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళారనుకోండి, మీ ఇష్ట ప్రకారంగా కాకుండా, అప్పుడు మీరు సక్సెస్ అవ్వడం అనేది కుదరదు. అంటే మీరు ఏదైనా ఒక ఫీల్డ్ లోపల ఎంచుకుంటే కనుక యూ ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను ఈ ఫీల్డ్ లోపల నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానా, నాకు ఇష్టమైన ఫీల్డా కాదా? ఎందుకంటే వాట్ ఎవర్ యూ లవ్ ఆ ఫీల్డ్లోనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. యూ షుడ్ రియల్లీ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్ అని అంటారు. అంటే ఆ ఫీల్డ్ని మీరు ఎంచుకున్న తర్వాత యూ షుడ్ రియల్లీ వర్క్ ఫర్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే మీరు డే 1 నుంచే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అని అంటారు ఒక కాన్సెప్ట్లో. అంటే నేను ఈ ఫీల్డ్ లోపల సక్సెస్ అవుతాను,
అన ఒక నమ్మకంతో ఎప్పుడైతే మీరు ప్రతి స్టెప్ని వేస్తారో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. కానీ ప్రతి స్టెప్ దగ్గర కూడా నేను సక్సెస్ అవ్వగలుగుతానో లేదో, నా వల్ల అవుతుందో లేదో అన్న ఆలోచనతో మీరుంటే కనుక అవ్వలేరనమాట. అందుగురించనే బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సక్సెస్ జర్నీ అని అంటారు. సో మనని మనం నమ్మాలి, మనము తీసుకున్న ఫీల్డ్ని మనం నమ్మాలి, దాంట్లో మనం ఖచ్చితంగా ప్రయత్నం కూడా చేయాలి. అండ్ 1, 2, 3 సార్లు మనము ఫెయిల్ అయినా కూడా మనం చాలా పట్టుదలతోనే వర్క్ చేయాలి. మనకి చరిత్రలో ఎన్నో ఎన్నో మనకి ఇప్పుడు ప్రెజెంట్గా కూడా ఎంతో సక్సెస్ఫుల్ పీపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గురించి చెప్తారు. ఆయన మొట్టమొదట అసలు యాక్చువల్గా ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీ వాయిసే బాగాలేదని చెప్పన్నారట. అంటే అతనికి వచ్చిన ఫెయిల్యూర్స్ మనం చూస్తే కనుక నిజానికి ఆ రిజెక్షన్స్ చూస్తే చాలామంది నిజానికి డిసప్పాయింట్ అయిపోవాలి. కానీ ఇవాళ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ ఇన్ ఇండియా ఈజ్ మిస్టర్ అమితాబ్ బచ్చన్. ఎన్ని ఫీల్డ్స్ లోపల, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ లోపల, ఎన్ని మూవీస్ లోపల ఈ రోజు కూడా ఆయన నియర్లీ 70+ ఏజ్ ఉన్నా కూడా ఆయన ఇంత ఇవాళ సక్సెస్ఫుల్గా ఉన్నాడంటే దట్ షోస్ హిజ్ డిటర్మినేషన్. యాక్చువల్లీ మనము మన టైంని ఏం చేయాలంటే ఒక ప్రణాళికతోటి ప్రతిరోజు కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క చరిత్రల్ని చదవడానికి, తెలుసుకోవడానికి మనం ఎప్పుడైతే మనం వెచ్చిస్తామో అప్పుడు మనని మనం కూడా తీర్చిదిద్దుకోవచ్చు. నిజానికి వాస్తవానికి ఇప్పుడున్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే బుక్స్ కావచ్చు, ఇవాళ మనకి ఇంటర్నెట్ కావచ్చు, ఇదంతా మనకి జస్ట్ మొబైల్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి. మనము ప్రతిరోజు అండ్ మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, హద్దులేననున్నాయి ఇవాళ మనకి అందుబాటులో. అంటే మనము ప్రతిరోజు కూడా మనని మనము మోటివేటెడ్గా ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడే మనం సక్సెస్ వైపు కూడా మనం ముందరికి వెళ్ళగలుగుతాం. కొంతమంది అడుగుతారట, ఏంటి రోజు మోటివేషన్ అన్న వర్క్ చేస్తుంది, అసలు మోటివేషన్ అవసరమా అని చెప్పేసి. ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, మోటివేషన్ అనేది ఎలాంటిదంటే రోజు మనం స్నానం చేయడం లాంటిది అన్నట్టు. అంటే ఒకరోజు స్నానం చేస్తే సరిపోతుందా? మనకి కుదరదు కదా. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఎవ్రీడే మోటివేటెడ్గా పెట్టుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఎంతూజియాస్టిక్గా పెట్టుకుంటారో దెన్ యూ కెన్ బీ సక్సెస్ఫుల్. అండ్ చాలామంది ఏమంటారంటే, సక్సెస్ వచ్చేసిన తర్వాత నేను కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను, నేను అప్పుడు ఎన్నైనా కబుర్లు నో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంతూజియాజం ఉండాలి, తర్వాతే సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్లో ఏదైతే మీరు ఎంతూజియాజం ఇవాళ మీరు చూస్తున్నారో ఆ ఎంతూజియాజం వాళ్ళకి, ఆ ఉత్సాహం ఏదైతే మీరు ఇవాళ గమనిస్తున్నారో ఏ ఫీల్డ్లోంచైనా మీరు తీసుకోవచ్చు, వాళ్ళందరికీ ఉత్సాహం అనేది ఇవాళ సక్సెస్ అయిన తర్వాత వచ్చినది కాదు. డే 1 నుంచి వాళ్ళకున్న ఉత్సాహాన్ని వాళ్ళకి ఈ స్టేజ్కి వాళ్ళని తీసుకొచ్చింది. ఏ ఫీల్డ్ లోపల మీరు అబ్జర్వ్ చేసినా కూడా అది మీరు గమనిస్తారనమాట. అందుగురించి ఏంటంటే మనము ఈ పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మనము ఈ విజయ పథం వైపు మనం వెళ్ళాలి అంటే నేను మొట్టమొదట చెప్పిన ఆ 4 సూత్రాలను మనం మైండ్లో పెట్టుకుని హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఏంటి? ఐ హ్యావ్ టు అప్డేట్ ఎవ్రీడే. ఆ సక్సెస్ వైపు నేను ఖచ్చితంగా నేను ముందరికి వెళ్ళాలి. అండ్ సాక్రిఫైస్ చేయాలి. రెండోది, ఆ సాక్రిఫైస్ ఏం చేయాలి? నా కంఫర్ట్ జోన్ని నేను సాక్రిఫైస్ చేయాలి. నా ప్లెజర్స్ని, నా టెంపరీ ప్లెజర్స్ని నేను సాక్రిఫైస్ చేయాలి. ఎప్పుడైతే నా లక్ష్యం నాకు చాలా పెద్దగా కనిపిస్తుందో, నాకు ఎదురుగుండా వస్తున్న ఈ ప్లెజర్స్ అన్నిటిని కూడా నేను సెకండరీ ప్రియారిటీ ఇస్తాను నేను. అండ్ మూడోది, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము కనుక అంత డిటర్మైన్డ్గా లేకపోతే మనం కొన్ని ఫెయిల్ అయితే కనుక విదిలేస్తాం. ఒక సేయింగ్ చెప్తారు కదా, మీరు వినే ఉంటారు. ఏంటంటే, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. అంటే ఇలాంటి కొటేషన్స్ కనుక మనం ప్రతిసారి మనం చెప్పుకుంటే కనుక ఎప్పుడైతే మనకి నిజానికి క్విట్ అవ్వాలి అని ఒక ఆలోచన వస్తుందో వెంటనే మనం గుర్తు చేసుకుంటాము, నో ఐ వాంట్ టు బి ఏ విన్నర్, సో ఐ షుడ్ నెవర్ క్విట్. సో ఈ విధంగా మూడోది నేను చెప్తున్న పాయింట్, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ బట్ యూ షుడ్ నాట్ క్విట్. క్విట్ అవ్వడం అనేది దానికి సొల్యూషన్ కాదు. అండ్ విచిత్రం ఏంటంటే, ఇంకో విషయం చెప్తాను ఇక్కడ మీకు, విన్నింగ్ కూడా అడిక్షనే అండ్ క్విట్టింగ్ కూడా అడిక్షనే అండి. రెండు కూడా వ్యసనాలే. ఒకసారి కనుక విన్నింగ్ మీకు అలవాటు అయిందనుకోండి, మీరు ఎప్పుడు క్విట్ చేయరు. కానీ అదే ఒకసారి మీరు క్విట్ చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు విన్నింగ్ వైపు అసలు వెళ్ళలేరు మీరు అసలు. అంచేత ఇది మీరు దృష్టిలో పెట్టుకుని, నేను దేనికి నేను వ్యసనం అంటే అడిక్షన్ ఈజ్ రియల్ ఇంపార్టెంట్. ఏంటి అడిక్షను? అడిక్షన్ టువర్డ్స్ గ్రోత్. నేను జీవితంలో ఎదగాలి అనే అడిక్షన్ ఉండాలి, చాలా మంచిదే ఆ వ్యసనం. కానీ అడిక్షన్ టువర్డ్స్ కంఫర్ట్ జోన్ ఉందనుకోండి, యూ కాంట్ బి సక్సెస్ఫుల్ అగైన్, రైటా? అండ్ వన్ డే మనం వెనక్కి తిరిగి వీ హ్యావ్ టు రిగ్రెట్ అనమాట. సో ఈ 3 పాయింట్ చూస్తే లాస్ట్కి పర్సిస్టెన్స్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్సిస్టెన్స్ అనేది ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను అనుకునేది నేను సాధిస్తాను అంటే కనుక మనము ఖచ్చితంగా మనము ఒక ప్రౌడ్గా తయారు కావాలన్నమాట. అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్గా నా మీద నాకు ఒక ధైర్యం రావాలి, నా మీద నాకు ఒక గర్వం రావాలి. ఏంటంటే నేను అనుకునేది సాధించాను అన్నది. లేకపోతే మనము రిగ్రెట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకి లైఫ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అంచేత మనందరము కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే మన రెస్పెక్టివ్
లక్ష్యాలను మనం సాధించాలని అనుకుంటున్నామో ఈ నాలుగిటిని మనం దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా పథం వైపు వెళ్ళాలి ఖచ్చితంగా. మనందరం కూడా సాధించాలి సక్సెస్ని. అండ్ ఎప్పుడైతే మనం సక్సెస్ సాధిస్తామో మనం చాలామందికి రోల్ మోడల్గా తయారవుతాం. ఎందుకంటే జీవితం లోపల మనము రోల్ మోడల్గా తయారు కావాలి. ఎవరికి? మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి. మనని చూస్తే ఎవరికైనా కూడా ఒక ఉత్సాహం అనేది రావాలి, ఒక ధైర్యం అనేది రావాలి, ఒక ఆదర్శంగా మనని మనం తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే మనకి పశువులకి తేడా లేకుండా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో అందు గురించి నేనేమంటానంటే ఈ నాలుగిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో, ఏదైతే లక్ష్యాన్ని సాధిద్దాం అనుకుంటున్నామో ఇలాంటివి కనుక మనము పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కూడా సాధిస్తాం మనము. సో బిఫోర్ క్లోజింగ్ లెట్ మీ రీఇటరేట్. మొట్టమొదట మనము హార్డ్ వర్క్ చేయాలి మనం అనుకున్నది సాధించడానికి. రెండోది సాక్రిఫైస్ చేయాలి. అండ్ మూడోది వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఫెయిల్యూర్స్. అండ్ నాలుగోది పర్సిస్టెంట్గా ఉండాలి. ఈ నాలుగిటిని మనం పెట్టుకుని ప్రతిరోజు కనుక మనని మనము తీర్చిదిద్దుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనము సక్సెస్ వైపు వెళ్తాము. అండ్ మీ అందరికీ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే మీరు మీ జీవితంలో సాధించాలి అని అనుకుంటున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.